క్లాస్ నుంచి మోడల్ 7 నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ 2000 రూపీస్, డిస్కౌంట్ 10%, కాస్ట్ ప్రైస్ 1500, ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత అనేసి అడిగాడు. ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి డిస్కౌంట్ ఎంత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు మనకి? డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 10%. డిస్కౌంట్ కనుక్కోవాలి. డిస్కౌంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? 10/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2000. ఇక్కడ 2000 వేయాలి. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుంది? 200 రూపీస్ మనకి డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ మనకి మళ్ళీ నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే ఎస్పీ వాల్యూ కనుక్కోవాలి. ఎస్పీ వాల్యూ ఏ విధంగా వస్తుంది మనకి? మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి ఎస్పీ వాల్యూ వస్తుంది. మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 2000 రూపీస్. 2000 మైనస్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 200. అప్పుడు మనకి ఎస్పీ వాల్యూ ఎంత వస్తుంది? 1800 రూపీస్ మనకి వస్తుంది. ఇక్కడ మనకి సిపి వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి? 1500 రూపీస్. తర్వాత ఎస్పీ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? ఎస్పీ ఈక్వల్ టు 1800 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? ప్రాఫిట్ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది? ఎస్పీలో నుంచి సిపి తీసేసినట్లయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. అంటే 1800 లో నుంచి 1500 తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 300 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది. తర్వాత మనం ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సిపి అంటే కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత మనకి? 300 రూపీస్. సిపి వచ్చేసి 1500 రూపీస్. 100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 15 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 20 టైమ్స్. అప్పుడు మనకి ఎంత వస్తుంది? ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 20%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నాం. మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 3000 రూపీస్, డిస్కౌంట్ 20%, ప్రాఫిట్ 25%, కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డిస్కౌంట్ వచ్చేసి 20% ఇచ్చాడు కాబట్టి మనం డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి మనం డిస్కౌంట్ ఎంత అనేది కనుక్కోవాలి. డైరెక్ట్ చేసుకుందాం. మనం డిస్కౌంట్ వచ్చేసి ఈక్వల్ టు ఇక్కడ మన ఫార్ములా ఏం వేసాం? డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి? 3000. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుంది? డిస్కౌంట్ వచ్చేసి 600 రూపీస్ మనకి డిస్కౌంట్ వచ్చింది. అప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఎస్పీ వాల్యూని కనుక్కోవాలి. ఎస్పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్పీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేయాలి. డిస్కౌంట్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది? మార్కెట్ ప్రైస్ వచ్చేసి 3000 మైనస్ డిస్కౌంట్ వచ్చేసి 600. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 2400 రూపీస్ మనకి వస్తుంది ఎస్పీ వాల్యూ. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటున్నాడు? సిపి వాల్యూని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడో రాసుకున్నాం ఒకసారి. ఎస్పీ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 2400 రూపీస్. ప్రాఫిట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? ప్రాఫిట్
ప్రాఫిట్ ఈక్వల్ టు 25%. ఇప్పుడు మనకి సిపి వాల్యూని కనుక్కోమంటున్నాడు. సిపి వాల్యూని కనుక్కోమంటుంది. అంటే ఏ విధంగా రాసుకోవాలి? ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి 25% కాబట్టి 125% కి ఎంత? 2400 రూపీస్ అయితే ఇలా అయినా రాసుకోవచ్చు, ఈక్వల్ అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. అయితే 100% కి ఎంత? ఇప్పుడు మనం 100% క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 100 ఇంటూ 2400/100 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 ఇంటూ 2400/125. అప్పుడు మనకి ఏమొస్తుంది? 25 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 480 టైమ్స్ పోతుంది. 480 ఇంటూ 4 ఎంత వస్తుంది మనకి? ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది? 1920 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది మనకి సిపి వాల్యూ.